తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళ 1400 ప్లస్. ఏంటో ఎపిసోడ్ ఫస్ట్ రౌండ్ లో జరగాల్సినటువంటి హంగామా అంతా బిగినింగ్ లో జరిగిపోయింది ఏమిటి అని నేను కొంచెం కంగారు పడుతూ ఉన్నాను. కానీ ఇవాళ అలాగే జరుగుతుంది, జరగాలి. ఎస్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఎందుకో తెలుసా, ఇవాళ నిజాయితీ డే కాబట్టి. ఏంటది? నిజాయితీ రోజు. అంటే అందరూ నిక్కచ్చిగా నిజాయితీగా సత్యాన్ని మాత్రమే పలకడానికి ట్రై చేసే రోజు. ప్రతిరోజు జరగనిది అంటే సంవత్సరం అంతా కూడాను ప్రతిరోజు ఎన్నో అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. కానీ ఇవాళ మాత్రం ఈ రోజుకే డెడికేట్ చేశారు. దీన్ని వరల్డ్ ఆనెస్టీ డే అంటారు. ఎందుకంటారు, ఎలా అంటారు, ఇవన్నీ వివరాలు నేను తర్వాత చెప్తాను. ముందైతే అందరికి ప్రపంచ నిజాయితీ దినోత్సవ శుభాకాంక్షలు. సరే, ఇప్పుడు ముందుగా పరిచయాలు. హాయ్ సుమా, నేను చందన. నేను హైదరాబాద్ కుకట్పల్లి నుంచి వచ్చాను. నేను సిటిఎస్ లో జాబ్ చేస్తున్నాను. ఓకే. నా పేరు కీర్తన్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. కీర్తన్? యా, కీర్తన్. నాట్ కీర్తనా? ఓకే. కీర్తన్ అంటే హిందీ నేమ్ లాగా ఉంది ఇది. భజన్. ఐ నో ఇట్స్ అ భజన్, బట్ ఆర్ యు నార్త్ ఇండియన్? యా, मैं पंजाबी. ఓ, పంజాబ్ కి కుడి. yes. ఇప్పుడు నిజాయితీగా ఒక విషయం చెప్పండి, అది ఒరిజినలా లేకపోతే సవరం? ఇది ఒరిజినల్. ఓకే, కొంచెం ఇంకొంచెం పైకెత్తండి. ఎస్, ఇట్ ఈస్ ఒరిజినల్, తెలుస్తాను. సో మీరేం చేస్తుంటారు? నేను అడ్మినిస్ట్రేషన్ జాబ్ చేస్తానండి, సాఫ్ట్వేర్ కంపెనీలో. తెలుగు బాగా మాట్లాడడం నేర్చుకున్నారు, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారా? నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. ఓకే. హలో సుమా. హాయ్. బాగున్నారు. నా పేరు చెప్తున్నారు, ముందు నిజాయితీగా చెప్పండి, అది నిజమా కాదా? సగం నిజం సగం అబద్ధం అండి. వెరీ గుడ్, ఇది కరెక్ట్. సగం నిజం సగం అబద్ధం. మరి నిజాయితీ అన్నారు కానీ నిజంగా చెప్పాలిగా మరి. అందుకని కిందనే ఒప్పుతున్నా, పై దగ్గర ఊడిపోతున్నాను. ఓకే, మీ గురించి చెప్పండి. నా పేరు వసుంధర అండి. నేను హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి వచ్చాను. నేను ఫిజియోథెరపిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఏంటది? ఫిజియోథెరపిస్ట్ గా అంటే ఒకప్పుడు వర్క్ చేస్తాను, ఇప్పుడు బాబు ఫ్రీ కన్సల్టెన్స్. కొంచెం ఏంటో నాకు నిజాయితీగానే కదా. నా క్లినిక్ వస్తే నిజాయితీగా మీకు బిల్ ఇస్తాను, దాని తర్వాత ట్రీట్మెంట్ ఇస్తాను. ఓకే. హాయ్ సుమా. హాయ్. నా పేరు శ్రవంతి, ఫ్రమ్ గాయత్రి నగర్. పొడుగు జడ ఉండే వాళ్ళని చూస్తే నాకు బాగా అసూయగా ఉంటుంది. ఎందుకో తెలుసా, సమ్మర్ లో పవర్ కట్ అయితే మీకు వేరే ఫ్యాన్లు అక్కర్లేదు, మీరు ఇలా విసినికరలాగా బాగా పనికొస్తుంది. అది మాకు ఉంది, ఎందుకులేండి, ఉంది. నిజం ఇది, నాకే అప్పుడప్పుడు డౌట్ వచ్చేంత నిజం ఇది. నేను పెట్టుకున్నానా లేదా విగ్గు అనేంత నిజం. ఓకే శ్రవంతి, నిజాయితీగా ఇంకొన్ని విషయాలు ఏమైనా చెప్పండి మీ గురించి. నాకు డాన్స్ అంటే ఇష్టము, డాన్స్ చేస్తాను. ఓకే, అంతకుమించి ఇంకేం రాదు నాకు. చాలు. నా పేరు శృతి ఏటి. నేను హైదరాబాద్ కొత్తపేట నుంచి వచ్చాను, ఎంటెక్ చదువు. ఓకే శృతి, వెల్కమ్. హాయ్ సుమా. హాయ్. నా పేరు రమణి, హైదరాబాద్ నిజాంపేట నుంచి వచ్చాను. మహేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఎంటెక్ పర్సూయింగ్. ఓకే, నిజాయితీగా చెప్పండి, పిల్లలు ఎలా చదువుకుంటున్నారు? చిన్న బాబు, ఇంకా చదువుకోవట్లేదు. మీ బాబు కాదు, మీ కాలేజ్ లో బాబులు. బాగా నేను బాగా చెప్తాను కాబట్టి బాగా చదువుతారు. మీరు బాగా చెప్తారని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారా? నేను అనుకుంటున్నాను. ఓకే, వాళ్ళు బ్రేక్ టైమ్ లో ఏమనుకుంటూ ఉంటారో మాకు కావాలి. ఒక రోజు వస్తారా స్టూడెంట్? రోజు వస్తారు, అప్పుడు కొడుతూ ఉంటారు. కాదు, వాళ్ళు బ్రేక్ టైమ్ లో ఏమనుకుంటూ ఉంటారో అది కావాలి. నిజాయితీగా ఇవాళ మీ కాలేజెస్ లో మీరు మాట్లాడుకోండి, ఓపెన్ గా చెప్పుకోండి మీ లెక్చరర్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు. ఆ తర్వాత రేపటి నుంచి కాలేజ్కి వెళ్ళక్కర్లేదు, టాటా చెప్పేయచ్చు. జాగ్రత్త అమ్మా, నిజాయితీ అని చెప్పి అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు అన్ని నిజాలే చెప్పేసినట్టు ఏప్రిల్ 1 పెడతారు. జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో మన తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మైల్ లో మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జర రోజు క్యాండీ వచ్చేవాడు, ఐ మీన్ క్యాండీ వచ్చేది. ఇవాళ క్యాండీ వాళ్ళ సిస్టర్ వచ్చింది. క్యాండీ వాళ్ళ సిస్టర్ పేరు శాండీ. ఓకే శాండీ, వెళ్ళు. ఫస్ట్ అవుట్ అవుతే 10, తర్వాత 12, 14, 16, 18, 20. గుర్తుంది కదా? ఓకే, రెడీ, 1, 2, 3 గో.
అయిపోయింది. కీర్తన్ కి ఫస్ట్ 10 పాయింట్స్. మీరు నిజాయితీగా చేసిన ఒక పని గురించి చెప్పండి. ఇక్కడ వచ్చాను కదా. ఇదే నిజాయితీగా చేసిందా? అవును. ఇంకేం నిజాయితీగా చేయరా మీరు? చిండి ఎందుకు? ఎవరి కోసం చేస్తారు మరి అవన్నీ? అంటే బాగా ఎక్కువగా మీరు ఫీల్ అయ్యి చేసిన పని ఏమైనా ఉందా ఈ లైఫ్ లో? పోనీ మీరు ఫీల్ అయ్యేలా చేసిన పని ఏమైనా ఉందా? ఇప్పుడు ఫీల్ అయిపోతుంది మనం ఎన్నిసార్లు అడిగితే. తెలుగు మెయిన్ ప్రాబ్లం నాకు. Hmm. ఇప్పుడు మీరు నాకు తెలుగులోనే క్వశ్చన్స్ కాదు, అడుగుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడే ఉన్నారు కదా, మీరు తెలుగు ఉన్నాను. ఎందుకు సరిగ్గా నేర్చుకోలేదు? CBSE సిలబస్, Oh. సెంట్రల్ గవర్నమెంట్. అక్కడేమో హిందీ ఉండింది, Hmm. తెలుగు తీసుకోలేదు మీరు సెకండ్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ శాండీ ఎక్కడ ఆగుతుందో చూద్దాము. స్టార్ట్. శ్రవంతి, నీకు 12 పాయింట్స్ వచ్చాయి శ్రవంతి. ఓకే, నెక్స్ట్ అవుట్ అయ్యేది ఎవరు? లెట్స్ సీ. స్టార్ట్. సో మీకు 14 పాయింట్లు ఇస్తాను. ప్రేమ గుడ్డిది అంటారు, మరి పెళ్ళి అలాంటిది? పెళ్లి చెవిటిది, మోగది, కుంటిది, గుండె లేనిది. అమ్మో, గుండె లేనిదా? అది కాదండి. కాదు, మరి ఏంటి? నిజాయితీగా చేసుకునేదండి. పెళ్లి నిజాయితీగా చేసుకుంటారు. ప్రేమ అందరూ ప్రేమిస్తున్నారు. కరెక్ట్. పెళ్లి మాత్రం నిజాయితీగా చేసుకోవాల్సిందిగా, నలుగురు మధ్యలో చేసుకోవాల్సిందిగా. ఆనెస్టీ అండి, వి షుడ్ నాట్ ఫర్గెట్ ద బాగుందండి. థ్యాంక్స్. సో నేను కూడా నిజాయితీగా చేసుకుంది అదే పెళ్లి. మేము కూడా అదే చేసుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. శాండీని పంపిస్తున్నాను నేను. నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారో డిసైడ్ అయిపోండి. స్టార్ట్. సుమా ఇక్కడే కూర్చుంటాను. సరే అక్కడే కూర్చో, కానీ నీకు 16 పాయింట్లు. వద్దు, ఇంత చిన్న వయసులో నువ్వు ప్రొఫెసర్ ఎలా అయ్యావు? దా వచ్చి నిజాయితీగా చెప్పు. నిజాయితీగానా? మ్మ్. అలాంటి వద్దు. అంటే ఏమైనా చీటింగ్ చేసి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యావా ఏంటి? మరి రా. వద్దు, నువ్వు నిజాయితీలు అడగద్దు. మరి సరే అడగనులే. అడగనంటే వస్తాను, దా. లేకపోతే రాను. నేను అడగను. సరే. ఇంతగా భయపడుతుందంటే, అసలు ఈ నిజాయితీ డే రోజున రాజకీయ నాయకులందరినీ నించోబెట్టి కొన్ని నిజాలు చెప్పమంటే ఎలా ఉంటుంది? రాజకీయ నాయకులు అయితే బాగుంటాయి. దేశం పటాపంచలు అయిపోతుంది. సరే, ఈ నిజాయితీ డే అనేది ఎలా వచ్చిందో తెలుసా? నేను చెప్పనా? తెలుసా మీకు? చెప్పండి చెప్పండి. యాక్చువల్లీ ఏప్రిల్ 1 ఫూల్స్ డే అంటాం కదా, ఆ, అందుకని దానికి కాంపెన్సేట్ చేద్దామని లాస్ట్ డే ఆఫ్ ద ఏప్రిల్ ని ఇట్లాగా. అంటే April 1 ఫూల్స్ డే అంటే అందరికీ మనం అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఉంటాం. అందుకని. సో నిజాయితీగా ఉండడం అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క హక్కు కాబట్టి అమెరికాలో ఇది ఫస్ట్ కనిపెట్టారంట. అన్ని మనం అనుకరిస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి మంచి మంచి అనుకరించడం చాలా మంచిది. వాళ్ళ గ్రేట్ లీడర్స్ లైక్ వాషింగ్టన్ అండ్ లింకన్ ఇలాంటి వాళ్ళ నిజాయితీ. జార్జ్ వాషింగ్టన్. వాషింగ్ మెషిన్ అనుకున్నా. ఓకే, నాకే డౌట్ వచ్చింది. నేను జార్జ్ చెప్పింది బుష్ correct. అనుకుంటా సుమా. బుష్ కాదు, ఆయన కన్నా ముందు ఒక బుష్ ఉన్నారు. ఉన్నాడా? ఆ. వాషింగ్టన్. వాషింగ్టన్. ఓకే, ఏదో సిటీ ఉన్నట్టు తెలుసు, అందుకే సుమా. నీకు అంతే తెలుసు, నాకు అంతకన్నా కొంచెం తెలుసు. ఓకే. సో వాళ్ళ నిజాయితీల్ని ఫాలో అవుతూ మనం కూడా అలాగే ఉండాలని చెప్పి వాళ్ళు ఈ రోజుని కనిపెట్టారు. సో అలా ఈ రోజుని మనం కూడా తీసుకొని వచ్చి ఈ రోజున అందరం కొంచెం నిజాయితీగా మాట్లాడుకుందాం అని డిసైడ్ అయ్యి. ఓకే, వసుంధరాదేవి శృతిలలో నిజాయితీగా ఆడి ఎవరు 20 పాయింట్లు సంపాదించుకుంటారో చూద్దాం. స్టార్ట్.
ఇవాళ వీళ్ళిద్దరూ చాలా నిజాయితీగా ఆడారు. శృతికి 18 పాయింట్లు, వసుంధరకి 20 పాయింట్లు. ఒకసారి నడుచుకున్నా ఎలా జడతో గెలిచాను కదా. మామూలుగా అందరూ కాళ్ళతో నడుస్తారు అనుకున్నాను, ఇప్పుడు జడతో నడుస్తారట. ఏది నడిచి చూపించండి. మరి దీన్ని పిల్లి నడక అంటారు. దీన్ని క్యాట్ వాక్ అంటారమ్మా ఇంగ్లీష్ లో. కాస్త నేర్చుకో. తెలుగులో మాట్లాడాలి. ఇది ఇంట్లో నడిచే నడక కాదు, కేవలం ఇవాళ దీనికోసం అని నడిచేటువంటి నడక. కాస్త మా నిజాతిగా చెప్తున్నా, ఈ రోజు ఇంట్లో నడిచాను. ఇలాగే మా అబ్బాయి ప్రాక్టీస్ చేసి చూపిస్తుంటారు టీవీలో చూసి. ఈ మధ్య ర్యామ్ షోస్ ఎక్కువ చూసేస్తున్నాడు 3 ఏళ్ల పిల్లలు. ఎందుకలా మీరు ఇంట్లో ఇలా నడుస్తున్నారు? ఏంటి ప్రాబ్లం? వాడు నడిచి మమ్మీ అలా నడిపి చూపి అంటే నేను నడవాల్సి వస్తుంది. మరి పిల్లలు టీవీతో ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, ఒకప్పుడు పెద్దవాళ్ళు చూపించే దారిలో పిల్లలు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు పిల్లలు చూపించే దారిలో పెద్దవాళ్ళు. జనరేషన్ గ్యాప్. మార్పు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. తిరుపతి భీమాస్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఓకే, ఇందులో ముందుగా ఒక సాంగ్. అరే తొంగి తొంగి చూడ మాకు సందమామ, నా అందమంత నీదే సందమామ, అందమంత నాదైతే సందమామ, సోకులట్ట దాచుడింది సందమామ, తిరునాళ్ళు తీసుకెళ్ళు సందమామ, నాకు రబ్బారు గాజులయ్యి సందమామ, వైకారి నడుమ చుట్టూ సందమామ, నీకు వడ్డాన వేయిస్తా సందమామ, చల్ గల్లు 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 గజ్జగట్టు సందమామ, సందమామ, ఆడి దుమ్ము 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 రేపు సందమామ. హే రంగూరు పెన్లన్నీ సంతకెళ్ళి తెచ్చిపెట్టు, చిన్ని ముక్కుకేమో ముక్కరెట్టు నచ్చినట్టు, సోకు చేసుకొని నీకు ముద్దలెట్టుతాలే, ఇంకేమి కావాలి సందమామ, ఇట్టారే తెచ్చిస్తా సందమామ, సత్తాని చెల్లుకి సందమామ, సామంతి పువ్వు తీర సందమామ, పువ్వులేంటి చీరలేంటి సందమామ, నీకు సుఖాన్ని కోసిస్తా సందమామ, ఆహా అరే గల్లు 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 గజ్జగట్టు సందమామ, సందమామ, ఆడి దుమ్ము 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 రేపు సందమామ. శ్రవంతి వెరీ గుడ్ యా, చాలా బాగా చేసావు. సో కాలేజ్ లో అంతా బాగా అలవాటు ఉన్నట్టుంది కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కదా. ప్రతి ప్రోగ్రామ్ తప్పకుండా. క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు, బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? సుకుమారి. బజర్ నొక్కి చెప్పండి. ఓ, మీకన్నా ముందు రమణి నొక్కింది. సుకుమారు. మీరేం చెప్దాం అనుకున్నారు? సుకుమారి అందాం. సుకుమారి. అసలు ఇది నేను చాలా ఈజీగా చెప్పాల్సిన క్వశ్చన్, ఎందుకంటే మా ఆయన పేరు సుకుమార్. అయ్యో, మీకు ఆయన గుర్తుంటేగా ఎంతసేపు చీరలు నగలు. పాపం ఆయన పేరు కూడా మర్చిపోయారు మీరు. రమణి కరెక్ట్ ఆన్సర్. రమణి నీకు 6. ఇప్పుడు ఒక డైలాగ్. ఓ పెద్దనా, పాపాలు మనం పెద్దగా చేయలేదు కాబట్టి అందరూ ఉండవు. మరి నా పుణ్యాల సంగతి ఏంటి? ఆ పుణ్యాలు బహువచనం కూడాను. అంటే ఏంటా నీ ఉద్దేశం? నేను పుణ్యాలే చేయలేదా? ఇది చూపించు. మై లిస్ట్ మేడ్ షో మీ ఐ నో ఇంగ్లీష్. బుక్కులో నా లెక్కెక్కడా? అది అది ఆహా, వీడి శిరోభారము మళ్ళీ మొదలైనది చిత్రగుప్త. ఆయనేమో తల నొక్కుంటున్నాడు, నువ్వేమో చేతులు పిసుక్కుంటున్నావు. మళ్ళీ నా సంగతి ఏంటి? బుక్కులో నా లెక్క ఎక్కడా? చెప్పు. నారాయణ, ఆ మౌనమేమిటి చిత్రగుప్త? అతని ప్రశ్నకి సమాధానం చెప్పండి. నువ్వు ఉండవయ్యా స్వామి, సరిగ్గా ఇరకాడ సమయంలో చిడతలుపుకుంటూ వచ్చి జుట్టు ముడిపెట్టి వెళ్ళిపోతావు. నీ సమయం పోయింది, ఇక్కడ భూగృహం బద్దలవుతుంది. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? చందన చెప్పుడు. యమదొంగ. సరైన సమాధానము. మీకు 6. ఇప్పుడు ఇంకో పాట. ఆహా అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు శురువాయి, అరే చెక్కిలి గిల్లి గిల్లి గింతాయే ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన. తన్న 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 తళ్ళాంగ తగ్గ తిన్నా
సినిమాలలో డాన్స్ చేసిన హీరోయిన్ ఎవరు? స్రవంతి. సంగీత. రైట్ ఆన్సర్. నీకు 6 పాయింట్లు. ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. నిజాయితీగా చెప్తున్నాను, స్కోర్ చూడండి. నిజాయితీగా అడుగుతున్నాను, మీరు కూడా వచ్చి స్టార్ మేళలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం? SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ మొదలు పెట్టేటువంటి టైం ఆసన్నమైనది. అదే ప్రశ్నకు వేళాయే రా. నిజాయితీ దినోత్సవం సందర్భంగా ఎంతమంది నిజాయితీగా సమాధానాలు చెప్పగలరు లేరో చూద్దాం. నిజాయితీగా నంబర్ 1. ఓ పడుచు బంగారమా పలకవే సరిగమా. నిజాయితీ దినోత్సవం కదా, దీనికి సార్థకత కలగాలి అంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి నిజాయితీగా సమాధానం చెప్పాలి. సరేనా? ఓకే. మీకు మీ అమ్మ ఇష్టమా, మీ ఆయన ఇష్టమా? ఇలాంటి అడిగితే నిజాయితీ కమాన్ చెప్పండి. నాకు ఇద్దరు ఇష్టం. నో, అది తెలుసుకొని అడిగినట్టున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు అని చెప్పడానికే నేను ఇది అడిగాను. అలా వాళ్ళలో ఎవరు ఇష్టం అంటే ఏం చెప్పగలం చెప్పండి? కష్టం. ఎవరికైనా ఫస్ట్ అమ్మ వదిలేసామండి, ఈ క్వశ్చన్ వదిలేసానండి. ఓకే, మీ వారు మీరు చేసినటువంటి కూరల్లో బాగా చండాలంగా ఉంది అని చెప్పింది ఏది? ఇది చెప్పండి. కూరలు కాదు కానివ్వండి, ఈ మధ్య టీ పెట్టినా సరిగ్గా రావట్లేదు అని చెప్పారా? బాగా రావట్లేదు అంటున్నారు. టీ కూడానా? ఏం చేయాలి? ఆయన నిజాయితీ ఎక్కువ, మీరే కొంచెం టీ బాగా పెట్టాలంటే. అదే నేను ఒప్పుకుంటున్నా, యాక్చువల్లీ నాకే నచ్చట్లేదు. అవునా? ఓకే, ఇది ఉత్తిదే. అక్కడ చాలా తిట్టుకుంది ఈవిడ. లేదండి, టీ ఇంత బాగా పెట్టేస్తున్నా, టీ వాళ్ళంట పెట్టుకో కావాలంటే మనసులో యాక్చువల్లీ నేనే తాగలేదండి కాబట్టి ఒప్పుకుంటా. నిజాయితీ లేదు ఈవిడికి. క్యాన్సిల్. ఫస్ట్ క్వశ్చన్, దేశముదురు సినిమా డైరెక్టర్ ఎవరు? పూరి జగన్నాథ్. అంత నవ్వారు ఎందుకు? ఆయన పేరు చెప్పే ముందు తెలియదు కదా, కాన్ఫిడెంట్ గా చెప్తే కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇస్తాను. కానీ కరెక్ట్. అవునా? 6 పాయింట్లు తీసుకోండి. వద్దు చందన, మనం ఒకటే టీం. బాధపడకండి, నాకు కళ్ళు చందన ఇక్కడ కనిపించలేదు నీకేమి. కళ్ళు కనిపించవు, ఆల్రెడీ స్పెక్స్ కళ్ళు లాంగ్ సైడ్ నీకు. ఓకే, రమణి 2 points, వసుంధర దగ్గర 2 points, శృతి 1 point, శ్రవంతి 1 point. ఆంధ్రప్రదేశ్ వైశాల్యంలో మన దేశంలో ఎన్నో స్థానంలో ఉంది? 3వ స్థానం. ఆప్షన్స్ తీసుకోకుండానే చెప్పేశారు. రాంగ్ ఆన్సర్. 4వ స్థానంలో ఉంది. థ్యాంక్ గాడ్. 5. తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం, తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం. నిజాయితీగా చెప్పండి, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? షో తర్వాత చెప్తాను. సో తర్వాత చెప్తారు. అయింది, ప్రూఫ్ కూడా ఉంది. ఇంట్లోంచి పారిపోయారా? పెద్దవాళ్ళకి ఇంకా తెలీదా? ఫేస్ ఎలా అనిపిస్తుంది? మరి ఇంకేంటి? షో తర్వాత చెప్తాను. ఓకే ఓకే ఓకే, షో తర్వాత చెప్దాం. ఫస్ట్ క్వశ్చన్, బంగారం సినిమాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఇది మాత్రం చెప్తావే బాగా. తీసుకో 6. చందన 2. అక్కడ లీడింగ్ రమణి వసు 2. 8 అమ్మా ఉన్నదే. రమణి 2. బంగారం ఎవరి ద్వారా ఉద్భవించిందని పురాణాల్లో చెబుతారు? ఆప్షన్స్: ఏ వరుణుడు, బి అగ్ని. అగ్ని కరెక్ట్, తీసుకోండి. చందన 1, రమణి 1, శృతి 1. నిరుపులా మెరిసి సిరి వెన్నెలవ మరి వెన్నెల పూల పందిరివ, చినుకులా కురిసి చిరు జాబిలివ మరి జాబిలి జాము రాత్రివ. Don't ask me any hard questions. ఏంటి కీర్తన్? ముచ్చే కఠిన్ సవాల్ మత్ పూచియే అంటుంది. కష్టమైన ప్రశ్నలు అడగొద్దు అని. ఫస్ట్ క్వశ్చన్, విఠలాచార్య అనే పేరు గల వ్యక్తి ఏ రంగంలో ప్రసిద్ధుడు? కావాలంటే ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్: ఏ సినిమా రంగం, బి రాజకీయ రంగం. ఏ సినిమా. ఎలా విన్నారు?
జస్ట్ ఆప్షన్ జస్ట్ ఒక ఫ్లూక్ లో ఒక రాయేస్తారు ఇది కరెక్ట్. అవునా? తీసుకోండి. గ్రాఫిక్స్ అవి లేని రోజుల్లోనే ఆయన బోలెడన్ని జిమ్మిక్లు మ్యాజిక్లు చేశారు సినిమాల్లో. ఓకే. తీసుకోండి. 3. శ్రవంతి 2. ఓ నో. రమణి 1. పురాణాల ప్రకారం జంతు భాష, జంతువుల మనస్తత్వం తెలిసిన మహర్షి ఎవరు? ఒక మహర్షికి జంతువుల భాష తెలుసంట. ఆప్షన్ ఏ వ్యాసుడు, బి వశిష్ఠుడు. వ్యాసుడు. కరెక్ట్. అవునా? ఎక్స్ప్రెషన్ ఏంటి తెలుసా? అవునా, అన్బిలీవబుల్. ఎలా జరిగిపోయింది ఇలా ఈ ఘోరం అన్నట్టుంది. కీర్తన్ అట్ సైడ్ చూడు, అట్ సైడ్ చూడు, ఇందాక ఇట్ సైడ్, అట్ సైడ్. 1 చందన. వసుంధర 1. శృతి 1. నిజాయితీగా చెప్పండి, మీకు డాన్స్ ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పలేదండి, కాకపోతే ఇంట్రెస్ట్. తెలుస్తుంది. మాస్టర్ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. మైండ్ బ్లోయింగ్ కదా. కదా. శబాష్ శబాష్. ఇది చెప్పడం కాదు, నెక్స్ట్ దానికి చెప్పడం సబాష్. ఇప్పుడు తీసుకోండి. శ్రవంతి 2, చందన 2, రమణి 1, కీర్తన్ 1. ప్రపంచంలో పొడవైన యువతి ఎవరు? నేనైతే కాదు. ఆమె పేరు చెప్పండి. ఆప్షన్స్. ఏ మయానీ డిక్రూజ్, బి ఎలిసానీ డెక్రూజ్ సిల్వా. ఎలిసాని. ఎలిసానీ డిక్రూజ్ సిల్వా. చెప్పండి, మొత్తం పేరు చెప్పండి. ఎలిసాని డిక్రూజ్ సిల్వా. చెప్పారా, అడిగారా? చెప్పాను. బ్రెజిల్ కి చెందినటువంటి ఓ యువతి 11 ఏళ్ల వయసులోనే 6 అడుగుల 8 అంగుళాలు పెరిగిందంట. ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం 5 అడుగుల 4 అంగుళాలేనంట. నా అంత. వాడు నిచ్చెన డెఫినెట్ గా క్యారీ చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్. వసు ప్లీజ్ వసు. మ్యాచ్. శృతి 1, చందన 1, శ్రవంతి 1. అందంలో ఆంధ్ర కోస్తా నీకేనా బందోబస్తా అంతేదో చూస్తా జోరుగా. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తల్లి పేరు ఏమిటి? జయా బచ్చన్. జయా బచ్చన్ సర్నేమ్. ఓకే, తీసుకోండి. వసుంధర 2, శ్రవంతి 2, చందన 1, రమణి 1. ఉత్తర అభిమన్యుల కుమారుడైన పరీక్షిత్తుకు ఆ పేరు పెట్టింది ఎవరు? ఆప్షన్స్. ఏ అర్జునుడు, బి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు. కరెక్ట్. 3 పాయింట్లు. మీ పేరు ఎవరు పెట్టారు? మా మమ్మీ పెట్టారు. ఓకే, దాని వెనక లేదా కథ ఉందని చెప్పారా ఆవిడ ఎప్పుడైనా? అలా ఏం చెప్పలేదు. నేనే పెట్టానని చెప్పారా? మా నాన్న వేరే పేరంటే వద్దా నీ పేరు పెట్టా అని చెప్పారు. అవునా, గుడ్, ఐ లైక్ ఇట్. శ్రవంతి 1, వసుంధర 1, 2 సార్లు తీసాను అది ఒకే రౌండ్ లో. చందన 1. సరదాగా చందమామని చేతి వేళ్లపై నిలబెడతావా? 10 రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికేస్తావా? నిజం సినిమాలో హీరో ఎవరు? మహేష్ బాబు. 6. ఫస్ట్ అక్కడ తీసుకోమ్మా, తీసుకో, ముందు తీసుకో, ఆ కాసం తీసుకో, అయిపోతే నేను వెళ్ళిపోతా ఇంటికి. శృతి 2, వసుంధర 2, శ్రవంతి 2. 2011 జనగణన ప్రకారం మన రాష్ట్రంలో ఎన్ని గ్రామాలున్నాయి? ఆప్షన్స్. ఏ 27,800, బి 36,200,
36,200. రాంగ్ ఆన్సర్ 27,800. మన దేశంలో 27,800 గ్రామాలు ఉన్నాయంట. నిజాయితీగా చెప్తున్నా. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. పోలో చిత్రం పోలు. సరే, ఇప్పుడు మొదటి చిత్రం చూడండి. చందన. జెనీలియా. ఓకే, జెనీలియా అంట. నిజాయితీగా చెప్పడానికి ట్రై చేసింది. అవునా కాదా చూద్దాం. జెనీలియా కాదు, అది శ్రేయ. శ్రేయ ఫర్ పీస్ ఒక పావురాన్ని తీసుకొచ్చింది. చందన 6 -7. నెక్స్ట్ చిత్రం. వసుంధరాదేవి. త్రిష. కళ్ళు చూసి చెప్పేశారే. చూద్దాం. ఓ మై గాడ్, షీలా నువ్వేంటి ఇలా మారిపోయావు? మామూలుగా మేము కూడా గుర్తుపట్టలేని స్టేజ్ కి నువ్వు మారిపోయావంటే నీ కాంబినేషన్ చూస్తుంటే ఇప్పుడు ఒక జ్యోతిక త్రిష లాగా ఉన్నావు నువ్వు. మిక్స్డ్ కాంబినేషన్ లాగా. తప్పు మీది కాదండి, తప్పు మీది కాదు. షీలాది. పావురాంది కూడా -6. నెక్స్ట్ చిత్రం. స్రవంతి. నిత్య మీనన్. ఓకే, చూద్దాం. అర్రే, పావురాలు అయితే మోసం చేస్తున్నాయి కానీ మేకలు చేయట్లేదు. స్రవంతి నీకు 6. నెక్స్ట్ చిత్రం. వసుంధర. అంకిత. చూద్దాం. అంకిత అండ్ హర్ డాగీ. రైట్ ఆన్సర్. వసుంధర కాదు. ఈసారి కుక్క కూడా మోసం చేయలేదు. అవును, కుక్కలు కూడా మోసం చేయట్లేదు. సో పావురాన్ని నమ్మకూడదు. నెక్స్ట్ చిత్రం. రమణి. శృతి హాసన్. శృతి హాసన్. అవునా కాదు. దట్ ఈస్ స్నేహ ఉల్లాల్. రమణి -6. కుందేలులాగా దూకుతున్నటువంటి నీ పాయింట్లు సడన్ గా తాబేలులాగా అయిపోయింది. నెక్స్ట్ చిత్రం. చందన. ఇలియానా. ఏం తెచ్చిందో ఏమిటో జంతువుల్ని. చూద్దాం. ఎస్, పావురమే తీసుకొచ్చింది ఈసారి. అంటే ఏ పావురం అయితే నా మార్కులు ఎత్తుకెళ్ళాయో అదే పావురం వచ్చి లేదు, ఆ పావురానికి టోపీ లేదు, దీనికి ఉంది. అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పంపించింది. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మహిళలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. ఓకే, స్టార్ మహిళలో ఆఖరి రౌండ్ ఆడేద్దాము. ఆటాడుకుందాం రా. ఓకే, గేమ్ ఏంటంటే ఇవాళ మీరు నిజాయితీగా అరటిపండు తినాలి. ఆ తర్వాత మీరు ఈ రింగులోకి వచ్చి నిలబడి ఈ హ్యాండిల్ పట్టుకొని ఈ బంతిని అలా ఇలా ఇలా ఆ లోపల నుంచి రోడ్లో నుంచి జరిపేసుకుంటూ వెళ్ళి హోల్లో పడేయాలి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మంచినీళ్లు తాగాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ రింగులో నిలబడి ఒక బంతి తీసుకొని ఈ బంతిని కొట్టాలి. బంతికి తగిలితే మీకు 6, అది తగలకపోతే నో పాయింట్స్, తగిలితే మాత్రం 6. 1 2 3 గో. కొంగ మీదకే జింక పూల
square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Stop it! 5 సార్లు పెద్ద బంతికి చిన్న బంతులు తగిలాయి. తర్వాత ఇవి 3, 8, 48 పాయింట్లు. అలాగే రోటీ మేకర్. ఓకే కీర్తన్ రెడీ 1 2 3 గో. Ringa ringa roses, wankara ringa poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marking fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, bony jeans meeda ke. Attack attack, A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Stop it! Totally balls 8, 9, 10, 11, 66 points. వెరీ గుడ్, లీడ్ లోకి వచ్చారు మీరు. అండ్ హండీ సెట్ వచ్చింది. మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంటో నిజాయితీగా చెప్పండి. పపాయ. కానీ ఇవాళ అది లేదు. మేము నిజాయితీగా చెప్తున్నాం, అరటి పండే పెట్టాం మేము. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringa poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marking fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, bony jeans meeda ke. Attack attack, A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Stop it! 6 7 8 9 54 పాయింట్. అలాగే మీరు గెలుచుకుంటున్నారు హాట్ బాక్స్ సెట్. ప్రస్తుతం లీడ్ లో ఉంది కీర్తన్. కీర్తన్ స్కోర్ దాటడానికి మీరు ప్రయత్నించాలి. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. Ringa ringa roses, wankara ringa poses, tingara tingara theorems ki patte solutions. A bota body cheating, cheating marking fighting, meaty meaty rankulu kosam competitions. Attack attack, chepa konga meeda ke. Attack attack, jinka puli meeda ke. Attack attack, bony jeans meeda ke. Attack attack, A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Stop it! బంతికి తగులిన బంతులు 8 9 10 11 66 మీకు కూడా. వాటర్ ప్యూరిఫైయర్. థ్యాంక్ యూ. ఇప్పుడేమో వసుంధర కీర్తన్ స్కోర్ దాటేసింది కాబట్టి మీరు ఆవిడ స్కోర్ దాటడానికి ట్రై చేయండి. 12 ఆర్లు మీ టార్గెట్. 1 2 3 గో.
competitions. చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square. Tom and Jerry war Ricky A-Time and I don't care. Stop it! 6 7 8 9 54 డిన్నర్ సెట్. థ్యాంక్స్. స్రవంతి టార్గెట్ 11 6. ఇవాళ మన నిజాయితీ దినోత్సవం స్పెషల్ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారు? నువ్వా? ఆల్ ది బెస్ట్. నువ్వా లేకపోతే వసుంధరానా? రెడీ 1 2 3 గో. Ringa ringa roses, wankara tinkara poses, tingara tingara theorems ki patte solutions. Mota moti cheating, cheating moti fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square B square A plus B whole square. Tom and Jerry war Ricky A-Time and I don't care. Stop it! 7 8 9 10 60 పాయింట్లు. అండ్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. మరి నిజాయితీగా ఇవాళ మన స్టార్ మహిళ వసుంధరాదేవి. కోటిలో ఉందో కాఫీ హౌస్, క్యాపుచినోకి అది ఫేమస్. నొరగలు కట్టే కాఫీ కప్స్, తగిలాయో నీ చెల్లి లిప్స్, టేబుల్ కింద చేతులు చేస్తాయి ఎంతో రొమాన్స్. ఓయ్ కాఫీ తాగేదాని ఫేసు, నీ అద వైద్య నాకు తెలుసు. జబ్బులు దాచని సీవులెసు, మోకాళ్ళు దాటని మినీస్ గల్సు, ఆఖరి నిండిన నీ చూపులతో ఎంతో నిల్సన్స్. ఏ అట్టాకలే చిట్టి నాకు నోటి తోటే తట్టి, అందరి ముందర పట్టి నీకు ఫ్రెంచ్ ముద్దే పెట్టి, బాబు కుకీ షాప్ లేచిపోయేలా తీసేద్దాం